అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే గర్భవతులకు రొమ్ముల్లో నొప్పి ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, ఎలా చేస్తే తగ్గుతుందో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్త్రీలు గర్భవతి అయినప్పుడు వారి యొక్క శరీరంలో అనేక మార్పులైతే వస్తాయి. అందులో ముఖ్యంగా ఎక్కువ మంది గర్భవతులు ఎదుర్కొనే సమస్య ఏంటో తెలుసా? రొమ్ముల్లో నొప్పి. గర్భధారణ దశ యొక్క ప్రారంభంలోనే ఈ సమస్య చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే కొంతమందికి డెలివరీ అయ్యే వరకు కూడా ఈ నొప్పి అలాగే ఉంటుంది. నిజానికి ప్రెగ్నెన్సీ టైంలో మన యొక్క బ్రెస్ట్లో చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని తాకడం వల్ల నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. అయితే మీరు కనుక కొన్ని సింపుల్ చిట్కాలు కనుక పాటిస్తే ఈ సమస్యకు చెక్ పెట్టేయచ్చు. సో అవేంటో వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు గర్భవతులకు రొమ్ములో నొప్పి ఎందుకు వస్తుంది అని చూసినట్లయితే, తల్లి పాలివ్వడానికి స్త్రీ శరీరం అనేది సిద్ధమవుతూ ఉంటుంది గర్భధారణ సమయంలో. సో వారి యొక్క బ్రెస్ట్లో ఎన్నో మార్పులు అయితే వస్తాయి. సర్వసాధారణంగా చూస్తే గర్భధారణ సమస్యలో రొమ్ములో నొప్పి లేదా లేతగా రొమ్ములు మారడం ఒకటి మనం గమనించవచ్చు. గర్భధారణ సమయంలో రొమ్ముల్లో నొప్పి ఎక్కువగా శరీరంలో కలిగే హార్మోన్ల మార్పు వలన జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్లు పెరగడం వలన మన యొక్క రొమ్ము భాగాలోని పాల నాళాలను, గ్రంథులను పెద్దవి చేసేలాగా చేస్తాయి. కాబట్టి మనకు వాపు, సున్నితత్వం అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో ఈ సున్నితత్వం వల్లనే మనకు నొప్పి అనేది విపరీతంగా ఉంటుంది. అంతేకాదు గర్భధారణ సమయంలో రొమ్ములకు రక్త ప్రసరణ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుందండి. సో దాని వలన కూడా రొమ్ములో నొప్పి అనేది వస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో రొమ్ములు పెరుగుతాయి, అలాగే విస్తరిస్తాయి. చర్మము, ఆ యొక్క సహాయక కణజాలాలన్నీ కూడా సాగుతూ ఉంటాయి. కాబట్టి ఇవి అన్నీ కూడా రొమ్ములో నొప్పికి దారితీస్తాయి. సాధారణంగా ప్రెగ్నెన్సీ టైంలో రొమ్ములో నొప్పి అనేది ఎక్కువ రోజులు ఉండదు. ఈ నొప్పి గర్భధారణం తర్వాత కొన్ని రోజుల్లో ప్రారంభమవుతుంది. కొంతమంది మహిళలకు ఫస్ట్ ట్రైమిస్టర్లోను, సెకండ్ ట్రైమిస్టర్లో కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రెగ్నెంట్ అయిన తర్వాత కొన్ని వారాల్లో రొమ్ము సున్నితత్వానికి కారణమయ్యే హార్మోన్లు అనేవి తీవ్రంగా మార్పు చెందుతూ ఉంటాయి. కాబట్టి ఆ టైంలో మనకు పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా గర్భవతుల్లో వచ్చే సమస్య అనేది ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుందండి. నిజానికి కొంతమందికి అసలు రొమ్ములో నొప్పి లేకుండా కూడా ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువగా అవుతూ ఉండొచ్చు. అయితే మనం ఏం తెలుసుకోవాలంటే, డెలివరీ వరకు ఈ నొప్పి కనుక ఉందంటే మనం భరించలేమండి, తట్టుకోవడం చాలా కష్టం. అందుకే ఆ నొప్పిని ఎలా తగ్గించుకోవాలో మనం తెలుసుకుందాం రండి. మొదటిగా చూసి సపోర్టింగ్ బ్రా. అవునండి, మనకు బ్రెస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకు వచ్చే నొప్పికి మనం కరెక్ట్గా తట్టుకోవాలంటే ఒక సపోర్టివ్ బ్రా అని తప్పకుండా ఉండాలి. బాగా అమర్చిన బ్రాలు అనేవి రొమ్ము యొక్క కదలికలను తగ్గిస్తాయండి. సో దీనివలన రొమ్ములో నొప్పి, అసౌకర్యం అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా ఆ యొక్క బ్రాస్ ఎలా ఉంటాయంటే మృదువుగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి, మంచి క్లాత్ తయారు చేసి ఉంటాయి. కాబట్టి సో మనము సపోర్టివ్ బ్రాస్ అనేవి వేసుకుంటే మంచిది. ప్రెగ్నెన్సీలో అండర్ వైర్ బ్రాలను వేసుకుంటే ఈ యొక్క సమస్య మరింత ఎక్కువ అవుతుందండి. కాబట్టి కాటన్ మీకు సపోర్టివ్గా ఉండే బ్రాస్ అనేవి వేసుకోండి. మీకు సపోర్టివ్ బ్రా యొక్క లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక సెకండ్ టిప్ ఏంటి అంటే, వెచ్చగా ఉండే టవల్ లేదా హీటింగ్ ప్యాడ్ వంటి వెచ్చని కంప్రెస్ వాడడం వల్ల కూడా బ్రెస్ట్లో పెయిన్ అనేది తగ్గుతుంది, మంట కూడా తగ్గుతుందని చెప్తున్నారు. ఐస్ ప్యాక్లు వంటి కోల్డ్ కంప్రెస్లు కూడా మీరు రొమ్ము భాగాల నొప్పి తగ్గించడానికి యూజ్ చేయొచ్చు. ఇక మూడవదిగా చూస్తే గుడ్ పోస్చర్. మంచి భంగిమ వల్ల కూడా రొమ్ము నొప్పి తగ్గుతుందండి. అది ఎలా అంటే, మనం గర్భధారణ సమయంలో ఎక్కువసేపు వంగి కూర్చున్నామంటే మన యొక్క రొమ్ముల మీద ఒత్తిడి ఏర్పడుతుందండి. ఇది అసౌకర్యానికి గురి చేస్తుంది. అందుకే నొప్పి రాకుండా ఉండాలంటే నిటారుగా నిలబడము, నిటారుగా కూర్చోవడం లాంటివి చేయాలి. అసలు వంగి కూర్చోకూడదు. ఎక్కువసేపు వంగే పనులు కూడా చేసినా బ్రెస్ట్ మీద ఎక్కువ ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. ఇక నాలుగవదిగా చూస్తే మసాజ్. సున్నితంగా మీ యొక్క చేతులతో రొమ్ములను మసాజ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది రక్త ప్రసరణను పెంచి నొప్పిని తగ్గిస్తుంది. మసాజ్ను మరింత సౌకర్యంగా చేయాలంటే వెచ్చని లేదా తడి వాష్ క్లాత్స్ లేదా నూనెతో మసాజ్ అనేది చేసుకోండి.
ఇక ఐదవదిగా చివరిగా చూస్తే బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్స్ అనేవి యూస్ చేయొచ్చండి. అంటే నార్మల్గా నొప్పి మాత్రం ఉంటే ప్యాడ్స్ అవసరం ఉండదు. బట్ చాలామందికి ఏమవుతుందంటే నొప్పితో పాటు మీకు బ్రెస్ట్ నుండి నీరు లీక్ అవ్వడము, పాలులాగా లీక్ అవ్వడము, పసుపుగా లీక్ అవ్వడము, కొంతమందికి అయితే ఆ యొక్క ప్లేస్ ఎక్కువగా ఓపెన్ అయినట్టు ఉండడము, మంట రావడం, ఇలాంటివన్నీ మీరు గమనిస్తారు. ఓపెన్ అవ్వడం కానీ విరిగిపోవడం అలాంటివి కూడా మీరు గమనించవచ్చండి. సో ఇవి కూడా చాలా డేంజర్ అనమాట. సో వాటికి మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్స్ అనేవి యూస్ చేయొచ్చు. సో ఇండియాలో చాలా రకాల బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి. మీకు ఆ ఇమేజెస్ కూడా చూపిస్తాను. రీయూజబుల్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి, వాష్ చేసుకుని మరలా యూస్ చేసుకునేవి కూడా ఉన్నాయి. వాటి యొక్క ప్రోడక్ట్స్ మరియు లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు యూజ్ అనిపిస్తే తీసుకోండి. సో ఫ్రెండ్స్, గర్భధారణ సమయంలో రొమ్ములో మార్పులు సాధారణమే. బట్ మనం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వలన ఎక్కువగా మనము సమస్యకు గురి కాకుండా ఉండొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.